నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఓసిడి చాలా చిన్నగా అనిపిస్తదండి. ఏముంది దీనికి అసలు మాట్లాడుకునే విషయమా అనుకుంటాం. అలాంటి వాళ్ళు ఓసిడి ఉన్న వాళ్ళు ఇంట్లో ఉంటే ప్రత్యక్ష నరకమటండి. నేను అవును. చాలామంది డాక్టర్స్‌తో మాట్లాడుతూ ఉంటాను కదా! దానికోసం థెరపీస్ తీసుకుంటారంట. ట్రీట్మెంట్‌కి వెళ్తారట. అంతగా ఆలోచించే ప్రాబ్లమా రమగారు? కాదా మరి? పడే వాళ్ళకి తెలుస్తదంటారా? అబ్బో! మామూలుగా ఉండదు జయ. ఉతికిందే ఉతికి, తుడిచిందే కడిగిందే తుడికి. కడిగి, చేతులు కడుక్కుని, మొహాలు కడుక్కుని, స్నానం చేసేసి ఇది ఇప్పుడు ఓసిడి ఉన్నవాళ్ళు వాళ్ళ వరకే ఉంటారా? ఇంట్లో మిగతా అందరూ కూడా ఫాలో అందరు అవ్వాలనుకుంటారా? వాళ్ళ వరకు వాళ్ళు చేస్తారు. ఆ! ఓకే. ఇంట్లో వాళ్ళని చంపుతారు. ఇంట్లో వాళ్ళని కూడా చంపుతారు. ఇంకా ఈ ఓసీడీల్లో ప్రచండమైన ఓసీడీలు 2 పెద్ద పెద్దవున్నాయి. నేను 30 కేసులు పైన చేసేవి. ఏంటి రమ్మగారు? పీరియడ్స్ విత్ ఓసీడీ. ఎట్లా క్లెన్సీనెస్ మీద? వాళ్ళ క్లెన్లీనెస్ మీద క్లెన్స్‌గా ఉండటము, క్లీన్‌గా ఉండటము కాదమ్మా అది. ఆ! ఎవరిదైనా పీరియడ్ ఇంట్లో కలిసిపోయింది, పాపం వస్తుంది, అదేదో అవుతుంది, ఏదో దేవుడి కోపం వస్తుంది, పూజ చేయకూడదు, కలిసిపోయింది బట్టలు, వాళ్ళెవరిదో మన ఇంట్లో కలిసిపోయింది, మా పీరియడ్ ఉన్నవాళ్ళు మా ఇంటికి వచ్చిన చుట్టాలందరూ మీకు ఏమన్నా పీరియడ్స్‌లో ఉన్నారా అని అడగటం, పీరియడ్‌లో ఉంటే మా ఇంటికి రావద్దు అని చెప్పటం, మా ఇంటికి రండి అని అవతల వాళ్ళు పిలిస్తే మీరు పీరియడ్‌లో ఉంటే నేను మీ ఇంటికి రానంటాం, మీ పీరియడ్స్ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అని ప్రతి వాళ్ళని అడగటం, క్రమంగా ఒక పిచ్చి కింద అయిపోయి ఈ పిచ్చి. మధ్య కాలంలోనే చేశారా అమ్మో! రమ్మగారు? ఇప్పటికి ఈ 3 ఏళ్లలో నేను 30 కేసులు కాదు 40 కేసులు చేసుంటా జయ. ఈ మధ్య ఈ ఈ రోజుల్లోనే 3 ఏళ్లలో ఇప్పుడున్న దీంట్లో ఈ మనం 3 ఏళ్లలో నేను దాదాపుగా మొన్న మా క్లోజ్ ఫ్రెండ్సే మా వాళ్ళే. ఆ అమ్మాయి అసలు సూసైడ్‌కి సిద్ధంగా ఉంది. ఆ శుభ్రాన్ని తట్టుకోలేక. ఏదో అంటుకుపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది. ఒకదానిన మొదలు పెడితే అన్నీ వస్తాయి. ఇవి క్లెన్లీనెస్ ఉంటుంది. చేతులు కడుక్కునే గోల ఉంటుంది చూడు. అక్కడి నుంచి జర్మ్స్ అనుకుంటారు వీళ్ళు. జర్మ్స్ తోటి ఏదో జబ్బులు వస్తాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ గోల ఉంటుంది ఒకటి. తర్వాత అది దైవానికి ముడిపెడతారు. పీరియడ్‌ని భగవంతుడికి. దైవానికి ముడిపెడతారు. భగవంతుడు పూజ కలపకూడదు అని. నేను చేసిన ఈ 40 కేసుల్లో ఈ మాట చెప్పడానికి నాకు కొంచెం ఇదిగా ఉంది కానీ ఎక్కువ భాగం నాన్ బ్రాహ్మిన్సే. వాళ్ళ ఇళ్లలో ఈ సిద్ధాంతాలు ఏం లేవు. బ్రాహ్మణుల ఇళ్లలో నేను ఇప్పుడు ఈ మాట చెప్పాల్సిందే జయ. బ్రాహ్మిన్స్ అంటే కొంచెం మడి ఆచారం పాటించే అన్ని ఇళ్ళు, బ్రాహ్మణులకే కాదు మరి వైశ్యాస్లో కూడా ఉంటుంది ఈ సిద్ధాంతం నాకు తెలిసి. కొంతమంది నాకు పద్మశాలి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇంట్లో కలుపుకొని నేత చీరలు చేస్తారు చూసావా, వాళ్ళు కూడా పీరియడ్ని దూరంగా ఉంచుతారు. ఏంటంటే ఈ భగవంతుడికి సమర్పిస్తామని బట్టలు, తర్వాత బట్ట పాడైపోతాయి ఏవో వాళ్ళ పద్ధతి. తాగు జాగ్రత్తగా ఏముంది, వాళ్ళని విడిగా ఉంచుతారు అంతేనమ్మా. తప్పి తగిలి ఏదో చేయి తగిలింది అనుకో, కొత్త బట్టకు అసలు తప్పు లేదంటారు. పసుపు నీళ్లు చల్లుకుంటారు, గంగా జలం చల్లుకుంటారు. ఏదైనా పూజ చేయించుకునేటప్పుడు ఒకసారి మళ్ళీ మనం పుణ్యావచనం చేయించుకుంటాం. పుణ్యావచనం అందరి ఇళ్లలోనూ చేస్తారు. ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందనుకో, నువ్వు పూజ చేసుకోవాలనుకున్నావు, బ్రాహ్మణ ఆయన నీ పర్మిషన్ ఏమడగడు, వాళ్ళకి తెలుసు. ముందే పుణ్యావచనం చేసి అప్పుడు పూజ మొదలు పెడతారు. అవును. పసుపు నీళ్ళు చల్లుకుంటే సరిపోతుంది, గంగాజలం చల్లుకుంటే సరిపోతుంది. ఈ పీరియడ్ 4 రోజుల తర్వాత ఇంకా అది ఏమీ ఉండదు. ఈ పీరియడ్లో ఎలాంటి పిచ్చ ఓసీడీల కింద వచ్చేసాయంటే అప్పుడు వాడిన బట్టలు మళ్ళీ ఇంకెప్పుడు వాడకూడదు. అలాంటివి వాటిని విడిగా పెట్టి ఆ 3 రోజులు అవే వేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళకుండా ఉండే కాలం కాదు కదా ఇది. గదిలో కూర్చుంటే మనకు అన్నం పెట్టే రోజులు అసలు కానే కాదు. పైగా మీ ఇళ్లలో లేనప్పుడు ఎందుకు పాటించాలమ్మా అని చెప్పి చచ్చిపోవాల్సి వస్తుంది. జర్మ్స్ అనుకుంటారు, పిల్లలకి ఏదో వచ్చేస్తుంది అనుకుంటారు. ఏమైనా దాని మీద పడిన నీళ్లు, అక్కడ పడిన నీళ్లు, అదేదైనా ఒక చుక్క బయట పడిందేమో అనుకుంటారు. అన్నీ కడిగేసుకుంటారు, బట్టలన్నీ ఉతికేస్తారు. ఎన్ని బట్టలు ఉతుకుతారో పీరియడ్స్లో మరీ కష్టం. ఇది పీరియడ్స్ ఇదో గోల. ఇందులో మళ్ళీ వీళ్ళకి ఆడపిల్లలు ఉన్నారనుకో, ఇక చచ్చే చావే. ఆ పిల్లల చావు చిన్న చావు కాదు. దీని క్రమంగా దాంపత్య జీవితం వైపు, దాంపత్యము ఓసిడి, అది కూడా బట్టలు తడిపేయాలి, దుప్పట్లు తడిపేసేయాలి, మొగుడికి తలంటి పోసేయాలి, వీళ్ళు తలంట్లు పోసేసుకోవాలి. ఈ మధ్య లోపల ఎవరు ముట్టుకోకూడదు. అమ్మో నడుముంటుంది, అమ్మ మంచం మీద కూర్చోకూడదు, ఆ మంచం మీద, అది కూడా ఓసిడియే. అయిందా? అక్కడి నుంచి ఏ కూర తెచ్చినా సరే డెటాల్లో ముంచి కడిగేయాలి. నిజం జయ, ఎంత ఒక నవ్వొస్తుందో. వాళ్ళు పడే హింస, ఎంత బాధపడతారో ఆ ఓసిడి ఉన్న వాళ్ళు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆ మనసు మాట విందు, పాపం విందు. వీళ్ళు చేసే ఈ పిచ్చగోలకి ఆ మొగుడు, ఆ పిల్లలు లేచకపోదామని చూస్తారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఈ పీడ తప్పుతుందా అని చూస్తారు. నిజంగా వాళ్ళు పడే హింస చిత్రహింసలే అవి. దాని బదులు 2 చెంపకాయలు కొట్టినా బాగానే ఉంటుంది. అతి శుభ్రాలతోటి స్కూళ్ళకి వెళ్తారు పిల్లలు. స్కూల్లో ఎవరైనా పీరియడ్స్లో ఉన్నారేమో, ముట్టేసుకున్నారేమో అని భయం. అందుకని స్కూల్కి వెళ్ళి కట్టుకెళ్ళిన ప్రతి పట్టించి ఆవిడెవరో నన్ను అడిగారు ఒక మాట, ఎప్పుడో నాకు నవ్వొస్తూ ఉంటుంది.
ఏమండి మరి మీరు ఇవన్నీ ఎప్పుడు కొత్త కొత్త చీరలతో పట్టు చీరలతో కనిపిస్తారు కదా, వాళ్ళని వీళ్ళని ముట్టుకుంటే మీ చీరలు ప్రతిరోజు ఉతుకుతారా? అమ్మ నా సంగతి కూడా మీకే కావాలా అమ్మా అని అడిగాను. మరి ఇంకా నేనేమన్నా, ఏం సమాధానం చెప్తారు? నేనేం చేస్తానో చెప్పాలి ఆవిడకి. నాకు తోచింది చేస్తా, నీకు సమాధానం చెప్పను నేనేం చేస్తాను నీకు చెప్పను నేనని చెప్పి. ప్రతి వాళ్ళు ఒక నలుగురు గ్యాదరింగ్ రాగానే ఏదో పీరియడ్ మాట రాగానే ఎట్లా చేస్తున్నావు అని అడగటం, కలిపేసుకుంటున్నాము అనగానే వీళ్ళు మొదలైపోతారు. అమ్మో అదైపోతుంది ఇదైపోతుంది ఏదో అయిపోతుంది ఏమిటో అయిపోతుంది అనగానే వీళ్ళకి భయాలు మొదలు. పిరికి వాళ్ళు అనుకో జయ, బలహీనమైన మనసున్న వాళ్ళు ఎక్కువ బెంగ పెట్టుకుంటారు. మేము అట్లా చేస్తాం, మేనేజ్ చేస్తాం, ఇలా మేనేజ్ చేస్తాం. మా ఆయన వంట వండేస్తా అంటే నీ మొగుడు వంట వండుతాడు, చిన్నపిల్లలున్నా వండి అక్కడ పెట్టెళ్తాడు. దూరంగా ఉంటావు, ఏవి ముట్టుకోకుండా ఉంటావు. అందరికీ కుదురుతుందా అది? ఈ కాలం ఏం కాలం, ఎవరికి ఎట్లా కుదిరితే అట్లా కుదురుతుంది. నేను కలుపుకోమని చెప్పట్లా, మా ఇంటి అర్థమైందా? దీని మీద ఎక్కువ మాట్లాడుకుని అదే పెద్ద ఏమంటారంటే అది లేనిదే అదేదో సరిగ్గా చేయకపోతే కొంప మునిగిపోతుందన్న భయాల్లో ఉండద్దు అసలు. అది చెప్పబడిన వ్యవహారం వేరు, ఇప్పుడు మీరు ఆచరిస్తున్న వ్యవహారం ఇంకోటి. దీనికి థెరపీలు అవసరం, ప్రాణాయామాలు అవసరం, ధ్యానం అవసరం, యోగా అవసరం. ముందు మీకు లాజిక్ అవసరం మీ బుర్రలకి. అది ఎన్నిసార్లు కడిగినా అదే. ఈ కంచాలు కడిగి పెట్టుకుంటారా? ప్రతిసారి మంచినీళ్ళు తాగేటప్పుడు లోపల నుంచి తీసిన గ్లాస్ ఇప్పుడు మనం నిన్న కడిగాం, వాటిని తుడిచి పెట్టుకున్నాం. మళ్ళీ ఇప్పుడు గ్లాస్ కడగాల్సిన పని ఉంది. గ్లాసులు కడుగుతారు, గిన్నెలు కడుగుతారు, కంచాలు కడుగుతారు, మళ్ళీ ఫ్రెష్గా కడుక్కోవాలి. కడుక్కోపోతే కుదరదు. వాళ్ళ ఓసిడి అది. మా ఇంటికి వచ్చి కూడా కంచాలు కడిగేస్తుంటారు కొంతమంది. మన ఇంటికి వచ్చి ఫ్రెండ్స్ చుట్టాల ఇంటికి వస్తారు, కంచం కడుక్కుంటారు. అది ఇప్పుడు తోము పెట్టి తుడుచుకున్నాం మేము. తుడిచింది ఇప్పుడు తడి కంచంలో నేను అన్నం పెట్టుకోను కదా జయన్, నీకు తెలుసు. కంచం తడిగా ఉంటే నా వల్ల కాదు, పొడిగా ఉండాలి. నా ఓసిడి ఇది. తడిగా ఉంటే ప్లేట్లలో వాటిల్లో ఏం పెట్టబుద్ధి కాదు. తడి గ్లాస్తో మంచినీళ్ళు కూడా నచ్చవు నాకు. ఆరాలి కదా, అది ఆరిపోతే పోనీ ఒక రకం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం ఉంటుంది. మీరేమైనా ఇలాంటి కేటగిరీలో మీరున్నా, మీ భార్యలు కానీ భర్తలు కానీ అత్తగారులు కానీ ఎవరైనా ఉన్నా, వైద్యం అవసరం ఖచ్చితంగా, డెఫినెట్గా కావాలి. దాంతో రెండోది, మీకు ఈ మనసుని మేనేజ్ చేసుకోవడానికి కొంత ప్రాక్టీస్ కావాలి. దానికి లాజిక్ చాలా అవసరం. లాజికల్గా థింక్ చేయాలి. అది మనంతటా మనకు రాదు రమ్మగారు. మీరు అన్నట్లుగా వైద్యుల దగ్గరకో లేకపోతే మీలాంటి వాళ్ళ సలహా ఏదన్నా వింటేనో లాజికల్ గా ఆలోచించుతాం కనీసం. లేకపోతే అప్పటి వరకు మనం చేసేది కరెక్ట్. ఇంట్లో వాళ్ళు చెప్పినా వినరు గారు, వినరు. అక్కడి నుంచి శానిటైజర్ ఎంతసేపు శానిటైజర్ అమ్మా. అవి కోవిడ్ తర్వాత కూడా, కోవిడ్ అప్పుడు సరే, తర్వాత కూడా ఇప్పుడు కూడా శానిటైజర్ చేస్తే ఎందుకు అదంతా చేసుకుంటారు? ఆ వేలు ముద్రలు అరిగిపోతాయట జయ, వాటితోటి గీతలు పోతాయి అంటారు. వేలు ముద్రలు కూడా అరిగిపోతాయి. ఎక్కడ ప్రతి చోట మనకేమో తంబలేని అయ్యే. ఎందుకంటే అలవాటు అయిపోయిందిట. ఇప్పుడు డాక్టర్స్ అలాంటి వాళ్ళంటే తప్పదు, పేషెంట్లను ముట్టుకుంటారు. నువ్వెవరిని ముట్టుకుంటావు? నీకు శుభ్రం అంటే శుభ్రం కాదు, అతి శుభ్రం అంటారు. శుభ్రత వేరు, ఓసిడి వేరు కదా జయ. రెండింటి మధ్య తేడా ఉందా? ఎంత తేడా ఉంది. పెద్దది, ఇంత పొడుగుంది అది. జబ్బు ఓసిడి అనేది మానసికమైన సమస్య. ఇప్పుడు ఇందులో కూరలు కడిగే వాళ్ళు, బియ్యాన్ని 6 సార్లు 8 సార్లు కడుక్కునే వాళ్ళు, ఎంతసేపు స్టవ్ గట్టు వంటిల్లు తుడిచి 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 తుడిచి, అది ఒకటి. సింకులు తెగతోమేయటం, బాత్రూములు విపరీతంగా కడిగేయటం, బాత్రూములు కడగటం పిచ్చి, బట్టలు ఎంతసేపు ఉతికేసుకోవటం, విపరీతంగా బట్టలు ఉతకటం, రోజు దుప్పట్లు ఉతకటం, ప్రతిరోజుట. మనుషులు ఉండరు మీకు, అవతల పోతారు, ఎవరిదొస్తాడు ఈ గోళ అంతా అని. ప్రతిరోజు దుప్పట్లు. భర్తలు విసిగిపోతారు, పిల్లలు అసహించుకుంటారు, ముందు బతకలేరు ప్రశాంతంగా. ఎంతసేపు దీంతో ఉంటే ఎట్లా? సావు మహిళలు మరణించినప్పుడు కూడా మహిళలు కలిసిపోయినాయి. నాకు కూడా ఎవరో ఒక అబ్బాయి అడిగాడు, మా ఫ్రెండు వాళ్ళ బాబాయి చనిపోయాడట మేడం, వాళ్ళ మైల్లో ఉన్నామని నాకు చెప్పాడు. నేను ఆ కబురు విన్నాను కదా, నేను స్నానం చేయాలా? కబురు వింటేనే మైల్ అయిందో, ఆయన వాళ్ళకి మైల్ ఉంది, వాళ్ళకి ఇప్పుడు ఇది ఉంది, ఏమంటారు, అశుచి ఉన్నారు. ఇప్పుడు దాంట్లో వాళ్ళతో మాట్లాడాను, నేను స్నానం చేయాలా? ఫోన్లోట ఏదో కలిసి కూర్చున్నాం, అది కాదుట, ఫోన్లోనే. మనం చెప్పలేకపోతాం కదా. ఇంకా నేను చెప్పలా, ఇంకా చాలా ఉన్నాయి. ఫోన్లు తోముకునేవాళ్ళు, సెల్ ఫోను టెలిఫోను తోమేసేవాళ్ళు, కార్లు రోజు క్లీన్ చేసుకునేవాళ్ళు. శుభ్రంగా ఉంచుకోవాలి, మరి ఇది అతి శుభ్రం అయిపోవట్లే. అదే కదా,
మరి ఇవన్నీ కష్టమే కదా. ఎంతసేపు రోజు రోజు నెత్తి మీద నీళ్ళు పోసేసుకోవటం, తల మొత్తం వాళ్ళకి స్నానం చేయాలి. అర్థమవుతుంది రమ్మగారు నేను ఓసిడీలో ఉన్నానని. తెలుస్తుంది ఏదో ఒక దశలో. ఎవరిని ఎత్తుకోరు, ఎవరిని ముట్టుకోరు, ఎవరి దగ్గరికి వెళ్ళరు. ఎవరినైనా ముట్టుకుంటే స్నానం చేసేయాలి. దీంట్లో దైవాన్ని కలుపుతారు, అదొక సమస్య, ప్రధాన సమస్య. ఇప్పుడు శుభ్రత ఒకటే సమస్య అయితే ఒక రకం, ఇందులో దైవం వచ్చాడు అనుకో, పూజా విధానాలు మడి మశానం వచ్చినాయి అనుకో, అప్పుడు ఇంకా పిచ్చి. ఈ పిచ్చి, ఈ గాభర, వీటికి వైద్యం కావాలమ్మా. మీరు హోమియోపతి వేసుకోండి, ఇంగ్లీష్ వైద్యంలో ఇప్పుడు వెళ్తే థెరపిస్టులు ఉన్నారు బోళ్ళంతమంది, థెరపీ ఏదైనా తీసుకోండి. ఇది చాలా అవసరం. ఒట్టిగా మాటలతోటైతే అవదు, మీకు మందు మాత్రం కావాల్సిందే. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.